హనీ కేక్ ఇస్ ద బెస్ట్. కేక్ చేయాలంటే క్రీమే ఉండాలేంటి, జామ్ ఉంటే సరిపోదు. క్రిస్మస్, న్యూ ఇయర్, బర్త్డే, యానివర్సరీ దేనికైనా ఈజీగా ఎగ్గేయకుండానే ఎక్స్ట్రాడినరీ హనీ కేక్ ని హాట్ పెట్ చేసేద్దారండి. ఇలాంటి మౌల్డ్ లో వైట్ పేపర్ వేసుకుని గిన్నె మొత్తానికి నూనె అప్లై చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇందులో అరకప్పు చిక్కటి పెరుగు, అరకప్పు పంచదార పొడి, పావు కప్పు ఆయిల్ తో పాటు ఉంటే కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుని శుభ్రంగా విస్క్ చేసేసుకున్నాక జల్లెడ పెట్టుకుని ఒక కప్పు మైదా, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. కేక్ పొంగాలంటే బేకింగ్ పౌడర్ మంచిది, ఫ్రెష్ గా ఉండాలి. ఇదే వీడియో పైన ట్యాగ్ చేస్తాను, అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. తర్వాత పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసుకుని శుభ్రంగా జల్లించేసుకున్నాక ఒకసారి కలిపేసుకుని కప్పుడు చిక్కటి పాలన పోసుకుని ఒకే డైరెక్షన్ లో ఉండలేమీ లేకుండా శుభ్రంగా కలిపేసుకున్నాక వెంటనే రెడీగా పెట్టుకున్న మోడ్ లో పోసేసుకుని 2-3 సార్లు ట్యాప్ చేసుకుని అడుగున సాల్ట్ వేసి స్టాండ్ పెట్టి ఇచ్చేసుకున్న కుక్కర్ లో ఈ గిన్నెను పెట్టేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో వదిలేదు. దీనిలో ఒక టేబుల్ స్పూన్ పంచదార పొడి వేసుకుని 2 టేబుల్ స్పూన్ల తేనె వేసుకున్నాక వేడి వేడి మరుగు నీళ్ళని పావు కప్పు పోసేసుకుని వేసుకుని పక్కన పెట్టేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల జామ్ వేసుకుని శుభ్రంగా మెదిపేసుకున్నాక మరుగుతున్న నీళ్ళని పావు కప్పు పోసేసుకుని ఇలా తిక్కగా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. 35 నిమిషాల తర్వాత మూత తీసి గుచ్చుకుని చూసారంటే చాక్ ఏం అట్టుకోలేదు అనుకోండి, వెంటనే తీసేసుకుని కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫోర్క్ తో చిల్లులు పెట్టేసుకుని తేనె మిశ్రమాన్ని కేక్ అంతా పోసేసి జామ్ పోసుకుంటూ స్ప్రెడ్ చేసేసుకున్నాక స్క్వేర్ పీసెస్ కింద కోసేసుకుని కొబ్బరి బొల్లో దొలించేసుకుని అలకరించేసుకున్నాక కోరుకుందంటే ఏమంటుందండి, మిమ్మల్ని హేళన చేసి వాళ్ళు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందేనండి. ఏమండి, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు.